గోవింద 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 గోవింద. భారద్వాజకులోద్భూతం వేదాంతాచార్యపౌత్రకం సత్యనారాయణసుతం నృసింహగురుమాశ్రయే. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. విశుద్ధ విజ్ఞాన ఘనస్వరూపం విజ్ఞాన విశ్రాణనబద్ధ దీక్షం దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే. పుండ్రైర్ద్వారసభిర్యులసితం దండైశ్రిభిర్మండితం కాషాయేణ శిఖోపవీతరుచిరం దోర్మూలచక్రాంబుజం ఆసీనం జలజాసనైశ్చ సుచిరం శ్రీవత్సమాలాంఛనం యుక్తం చాంజలిముద్రయా రవినిభం శ్రీభాష్యకారం భజే. యుక్తం చాంజలిముద్రయా రవినిభం శ్రీభాష్యకారం భజే. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాంగోదాం వందే శ్రీరంగనాయకీం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఓం నమో వెంకటేశాయ. తిరుప్పావై దివ్యవ్రతం 19వ రోజులోకి ప్రవేశించాం. 19వ పాసురం. భగవానుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు పరమపదంలో ఉన్నటువంటి వాడు మన కోసం దిగజారి దిగివచ్చి ఈ భూలోకంలో శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించాడు ఒక కాలంలో. ఆ కాలంలో మనం లేం. మనమేమిటి, గోదా తల్లి కూడా లేదు. గోదా తల్లి మనకన్నా ఇప్పటికన్నా ఒక 5000 సంవత్సరాల ముందు అవతరించింది. మరి ఆ కృష్ణుణ్ణి ఆనాడు గోపికలు పొందినటువంటి ఆ వైభవాన్ని తలుచుకుంటూ తను కూడా ఇలా కృష్ణుణ్ణి నేను ఎందుకు పొందలేను అనేటటువంటి భావనతో చేసినదే ఈ పరమ పావనమైనటువంటి తిరుప్పావై వ్రతం. తిరుప్పావై అంటే ఏమిటి? ఒక అందమైనటువంటి స్త్రీ చేత చేయబడినటువంటి పూజ అని పేరు. చెప్పుకున్నాం, 6 సంవత్సరాల చిన్న ఆడపిల్ల అదే వయసులో ఉన్నటువంటి పిల్లలతో ప్రొద్దున్నే చలిలో చీకటిలో తెల్లవారకట్ట మంచు సమయంలో పెద్దవాళ్ల యొక్క అంగీకారం తీసుకొని బయలుదేరి శ్రీకృష్ణుని ఇంటికి వచ్చినటువంటి వ్రతం ఈ తిరుప్పావై దివ్య వ్రతం అంటారు. ఈనాటి పాసురంలో అమ్మవారు శ్రీకృష్ణ పరమాత్మతో కలిసి ఉన్నటువంటి నప్పిన్న పిరాట్టి యొక్క వైభవం దానిని అనుభవిస్తారు ఈరోజు. ముందుగా పాసురం యొక్క అనుసంధానం చేసుకుందాం. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. కుత్తు విళక్కెరియ కోట్టుకాల్ కట్టిల్ మేల్ మెత్తెన్న పంచశయనத்தில் மேலேறி கொத்தலர பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பாவாய் திறவாய் மைத்தடங் கண்ணினாய் நீயுன் மணாளனை எத்தனை போதும் துயிலசவட்டாயிகான் எத்தனை ஏலும் பிரிவாத்தகில்லாயால் தத்துவமன்று தகவன்று ஏலோரெம்பாவாய். ஆண்டாள் దివ్య తిరువడిగలే శరణం. కుత్తు విళక్కెరియా. నిన్నటి పాసురంలో గోదా తల్లి నప్పిన్న పిరాట్టితో కలిసి ఉన్నటువంటి కృష్ణుణ్ణి ప్రార్థించింది అన్నాం. అంటే నిన్నటి పాసురంలో నప్పిన్న పిరాట్టి యొక్క ప్రాధాన్యం ఎక్కువ. మరి ఈనాటి పాసురంలోనూ కృష్ణుని ప్రాధాన్యం ఎక్కువ. అంటే ఇద్దరి ప్రాధాన్యం సమానమే అయినప్పటికీ కూడా ఇద్దరిని కలిపి ప్రార్థన చేస్తోంది విశేషంగా. ఇద్దరిని కలిపి పూజించాలి. ఏ ఇంటికైనా వెళితే
ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తని ఇద్దరిని సమానంగా ఆదరించాలి. మన ఇంటికి ఎవరైనా అతిథులు భార్యాభర్తలు కలిసి వచ్చారంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకి తృణమో పణమో ఏదో ఒకటి కనీసం ఒక పండో ఇవ్వాలి. ఆ స్త్రీకి చక్కగా బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి పంపించాలి జంటగా వస్తే. అలా ఇవ్వకపోతే ఆ ఇంట్లో వాళ్ళకి ఎప్పటికీ క్షేమం ఉండదంటారు మనకి పెద్దలు. అట్లా ఈ పాసురంలో స్వామి అమ్మవారు ఇద్దరి యొక్క మైథునం అంటే ఏంటి? జంట. వాళ్ళిద్దరి యొక్క ఆ చేర్తి కలయికని ప్రార్థన చేస్తున్నారు గోదా తల్లి. ఏం చెప్తోంది? కుత్తు విళక్కెరియా, కుత్తు గుత్తులుగా ఉన్నటువంటి అని, విళక్కు దీపములు, ఎరియా ప్రకాశిస్తూ ఉండగా, కోటుకాల్ కట్టిల్ మేల్, కోటుకాల్ కట్టిల్ మేల్. ఒక పెద్ద మంచం ఉన్నది. ఒకనాటి ఇళ్లలో గది నిండా మంచం ఉండేది. ఆ గదిలో మంచం ఉంది అంటే అది పడక గది అని అర్థం. అన్ని గదుల్లో మంచాలు ఉండవు ఈ రోజుల్లో లాగా. ఆ రోజుల్లో ఒక గదిలో మంచం ఉంటే అదే పడుకునే గది అని అర్థం. ఇల్లు ఇరు కవాటము అంటారు. ఇరకాటం కాదు, ఇరు కవాటములు అంటే ఏంటి? పడుకునే గదిలోకి బాగా గాలి రావాలి తలుపుల నుంచి. అదేవిధంగా ఇంకొకటేంటి గది? ఇంట్లో ప్రధానమైన గది భోజనాలు, వంటగది పడక గది చక్కగా ఉండాలి. ఉంటే ఆ ఇల్లు వాస్తు ప్రకారం బాగున్నట్లు లెక్క. కాబట్టి మనిషికి కావాల్సింది ఏమిటి? హాయిగా తినటం, హాయిగా పడుకోవటం. ఈ రెండు గదులు చక్కగా ఉండేలా చూసుకోవాలి. పడుకునే గది కన్నా వంటగది కొంచెం తక్కువ ఉంటే సరిపోతుంది. అట్లా ఈ పడక గది యొక్క వైభవాన్ని చెప్తున్నారు మనకి. కుత్తు విళక్కెరియా, ఒక పెద్ద మంచం ఉన్నది. ఆ మంచం చుట్టూరా దీపాలు పెట్టుకున్నది ఈవిడ నప్పిన్న పిరాటి. విలక్షణమైన దీపాలు ప్రకాశిస్తున్నాయి. కట్టిల్ మేల్, పెద్ద మంచం. ఎటువంటి మంచం? కోటు కాల్. మామూలుగా మంచానికి కోళ్ళు ఉంటాయి. మనం ఏ చెక్కతోనో ఇంక ఏదైనా వస్తువుతో తయారు చేస్తాం. కానీ నప్పిన్న పిరాటి యొక్క గొప్పదనం ఏంటి? ఏనుగు దంతాలతో చేయబడినటువంటి కాళ్ళు కలిగిన మంచంట. అది ఆమె యొక్క వైభవం, అతిశయం అంటున్నారు. ఏరి మెత్తన్న పంచశయనత్తిల్ మేలేరి. పంచశయనత్తిల్, మనం పడుకునేటటువంటి మంచానికి 5 లక్షణాలు ఉండాలి. లేకపోతే నిద్ర పట్టదు. ఆ మంచం మీద పడుకుంటే అనారోగ్యమే అంటారు. 5 లక్షణాలు. పంచశయనత్తిల్, 5 రకాలైనటువంటి పడక. ఏముండాలి? ఆ పడకకి వైశాల్యం ఉండాలి, పెద్దగా ఉండాలి. అటు ఇటు హాయిగా ఏ మూల నుంచి ఆ మూలకి 2 సార్లు దొరలటానికి వీలుగా ఉండాలి. అంతేగాని ఇటు దొరలంగానే ఢామి మన కింద పడిపోయేలా ఉండకూడదు మంచం. ఆ తర్వాత మంచం వైశాల్యంగా ఉండాలి, మొదటిది. రెండవది మెత్తగా ఉండాలి. పడుకుంటే రాయల్లే ఉండకూడదు. రాయల్లే ఉంటే మనకి శరీరానికి అనారోగ్యం. అలాగే తెల్లదనం, పరిమళం ఉండాలి. మంచానికి ఏముండాలి? చల్లదనం ఉండాలి. మంచం మీద పడుకుంటే ఎండాకాలం పడుకుంటే చల్లగా ఉండాలి, చలికాలం పడుకుంటే వెచ్చగా ఉండాలి మంచం మీద పడుకుంటే. అది మంచం యొక్క లక్షణం. ఇటువంటి 5 లక్షణాలు కలిగినటువంటి మంచం. అలాంటి లక్షణం లేని మంచం మీద పడుకుంటే ఏంటో పడుకున్నా నిద్ర రాలా పట్టాలా, రాత్రంతా అటు ఇటు దొరుకుతూనే ఉన్నా. ఇదే మన స్థితి. అందుకనే మనం పడుకున్నామంటే లేచిన తర్వాత మనం ఎక్కడున్నా కూడా మనకి తెలియకూడదు. అది నిజమైనటువంటి నిద్ర అంటారు. అటువంటి నిద్ర ఎలా వస్తుంది? ఇలాంటి మంచం మీద మాత్రమే వస్తుంది. అదిగో అలాంటి మంచం మీద గోదా తల్లి, ఆ నప్పిన్న పిరాటి పడుకున్నటువంటి ఆమెను గోదా తల్లి చూస్తోంది అన్నాను. కొత్తలార పొంగుషల్. ఈ నప్పిన్న పిరాటి ఆమె యొక్క పొడవైనటువంటి, నిన్న చెప్పుకున్నాం, కేశాలు పొడవుగా ఉండాలి. స్త్రీల యొక్క జుట్టు ఎలా ఉండాలి? పొడవుగా ఉండాలి, నల్లగా ఉండాలి, పరిమళం ఉండాలి, మృదువుగా ఉండాలి. ఇవి కేశాలకు ఉండవలసిన లక్షణాలు. పొడవు, నల్లదనం, అదేవిధంగా పరిమళం. అంతేగాని వేరే రకంగా ఉండకూడదు. అదేవిధంగా ఆ కేశాలకు ఏముండాలి? మృదుత్వం, పట్టు కుచ్చులా ఉండాలి పట్టుకుంటే కనుక. ఈ రకంగా 5 లక్షణాలు కలిగినటువంటి హెయిర్ స్టైల్ ఆవిడికి ఉన్నది. ఎవరికి? నప్పిన్న పిరాటికి. ఆ సహజ సౌందర్యం ఆవిడికి, ఆ సౌందర్యం నప్పిన పిరాటికి. అటువంటి ఆ జడలో ఆమె ఏం పెట్టుకుంది? కొత్తు అలర్పు కుషల్, అందమైనటువంటి పూలమాలలు చక్కగా తలలో ధరించుకున్నది. పూలమాలను ధరించినటువంటి కేశభారం అంటున్నారు మనకి ఇక్కడ. నప్పెన్నై కొంగై మేల్,
అట్టా పడుకుంది, చక్కగా జడ విరబోసుకుంది, జడ నిండా పూలు పెట్టుకుంది. తర్వాత కొంగై మేల్ ఆమె యొక్క వక్షస్థలం మీద ఎవరు పడుకున్నారు? వైతుక్కిడందమలర్మార్భ ఆమె యొక్క వక్షస్థలం మీద, హృదయం మీద కృష్ణుడు పడుకుని ఉన్నాడట. నిన్నటి పాసురంలో కృష్ణుడి యొక్క వక్షస్థలం మీద ఆమె పడుకుని ఉన్నదిట. అప్పుడు ఆమె బాగా కనపడింది. ఇప్పుడు ఆమె వక్షస్థలం మీద ఈయన పడుకోవటంతో ఆయన బాగా కనబడుతున్నాడు ఈ పాసురంలో. వాయ్ తెరవాయ్, నోరు తెరవమ్మా. ఎంత శ్రీకృష్ణుడు నీవాడైనంత మాత్రాన, ఎంత శ్రీకృష్ణుడు నీ వక్షస్థలం మీద ఉన్నప్పటికీ నువ్వు నోరుతో మాట్లాడటానికి ఏమిటి బాధ అంటోంది ఆవిడ. అయినా ఆయన నోరు తెరిచి మాట్లాడటల్లా. ఎందుకు మాట్లాడటలేదు అని ఒక గోపికకి అనుమానం వచ్చి మెల్లగా కిటికీ తలుపు తీసి లోపలికి చూసింది. చూస్తే ఏం కనబడింది? మైతడం కಣ್ಣಿనాయ్, విశాలమైనటువంటి కన్నులుట. ఆ నప్పిన్న పిరాటకి కళ్ళ యొక్క సౌందర్యం ఎలా తెలుస్తుంది? స్త్రీ యొక్క నేత్ర సౌందర్యం ఎప్పుడు తెలుస్తుంది? కాటుక పెట్టుకుంటే. ఒక తెలుగులో ఒక మహానుభావుడు కవి అన్నట, ఏ కంటికి కాటుక ఉంటే అదే ఆడవాళ్ళ కళ్ళు, అదే స్త్రీ కళ్ళు అన్నట. మరి కాటుక లేని కళ్ళు కాబట్టి ఏ కంటికి కాటుక ఉంటే ఆ కళ్ళే నిజమైనటువంటి స్త్రీ నేత్రములు అన్నట్టు ఆయన. అట్లా ఈ గోదాదేవికి నప్పిన పిరాట యొక్క అందమైన కాటుక కళ్ళు కనబడ్డాయట. ఇదనమాట, నీ కాటుక కళ్ళల్లో మునిగిపోయాడు కృష్ణుడు, ఇంకా మా వంక ఎందుకు చూస్తాడు అంటుంది గోదా తల్లి. సరే అయితే ఎందుకమ్మా అంత దెప్పు పడుస్తారు? చూస్తానులే శ్రీకృష్ణుడు నేను ఇద్దరం కలిసి మీతో మాట్లాడతానులే అని ఒకసారి అలాగే అన్నది. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడు? ఆ కాటుక కళ్ళని తన యొక్క పద్మనేత్రములతో ముంచేశాడట. అంటే ఏంటి? వాళ్ళ వంక చూడమాక అని కనుసైగ చేశాట ఆమెకి. ఏంటి వాళ్ళ వంక చూస్తున్నావు, నా వెంకే చూడు అని కాటుక కళ్ళని సైగ చేశాడట ఆయన. అప్పుడు మైత్తడం కండినాయ్ పిరువాత్తగిల్లాయాల్, ఏమ్మా మమ్మల్ని విడిచి ఎలా ఉండగలవు నీకు? కృష్ణానుభవం నీకు ఒక్కదానికేనా? మేమందరం కూడా వచ్చాం కృష్ణుడితో ఆడి పాడి గెంతులేయాలి. ఎంత వయస్సు ఈ పిల్లలకి? ఆ లోపల ఉన్న నప్పిన పిరాటికి ఎంత వయసు? ఈ గోపికలకి ఎంత వయసు? ఆ కృష్ణుడికి ఎంత వయసు? 6-7 ఏళ్ల పిల్లలు. వాళ్ళకి ఏ హావభావాలు తెలుస్తాయి, ఏమి ప్రవృత్తులు తెలుస్తాయి వాళ్ళకి? 6-7 ఏళ్ల పిల్లలకి ఏం తెలుస్తాయండి? ఆడపిల్లలకి మగపిల్లలకి ఆడుకోవటం తప్ప ఏమీ తెలియదు వాళ్ళకి. కల్లా కపటం తెలియని నిష్కల్మషమైన మనస్సు వాళ్ళది. కాబట్టి ఏమ్మా శ్రీకృష్ణ అనుభవం నీకే కావాలా, మాకు కూడా వద్దా? ఎత్తనైపోదం పిరువాత్తహిల్లాయాల్, క్షణకాలమైన ఆయన విడిచి మేము ఉండలేమని మీకు తెలుసు కదా. మేము ఎంత దూరం నుంచో వచ్చాం, కృష్ణుడు నీకే కాదు మాకు కూడా ఫ్రెండే, మేము ఆడుకోవాలి కృష్ణుడితో అంటోని. ఉన్మణాలనై, నీ ఉన్మణాలనై, నువ్వు నీ భర్తని. అప్పుడే భర్త అయిపోయాడు. మేనమామ కూతురు, మేనత్త కొడుకు అయిపోయాడు. అప్పుడే బావ అయిపోయాడు, సంబంధం అయిపోయింది, పెళ్లి చేసేసుకున్నట్టే లెక్క. నీ భర్తని అనేస్తోంది గోదా తల్లి. కాబట్టి నీ ఉన్మణాలనై అంటోంది. ఎత్తనయ్యేలంతు ఎలగబట్టాయిఘాన్, నువ్వు లేవట్లేదు ఆయన్ని లేవనివ్వట్లేదు అంటోంది ఈమె. కానీ వాస్తవానికి ఆయనే ఈమెని లేవనీయకుండా చేశాడు. ఆమె వక్షస్థలం మీద పడుకుని లేవకుండా చేశాడు ఈయన. కానీ వీళ్ళే ఉన్నారు, మగవాళ్ళ జోలికి వెళ్ళరు. ఆడవాళ్ళు ఆడవాళ్లతోనే చూసుకుంటారు ఏ విషయం ఉన్నా. కానీ మీ ఆయన సంగతి నాకు ఎందుకులేమ్మా, నువ్వు చెప్పు, నువ్వు ఎలా ఉన్నావు ముందు నువ్వు చెప్పు నాకు అంటారు. కాబట్టి మగవాళ్ళతో పెట్టుకోరు, ఆడవాళ్ళతో ఎంత గొడవైనా హాయిగా ఆనందంగా చేసుకోవచ్చు. ఎందుకని మళ్ళీ కలిసిపోతారు వాళ్ళే. ఒకసారి గొడవ పెట్టుకుంటారు, ఇంకోసారి కలిసిపోతారు. అదే స్త్రీత్వం. అట్లా కలగకపోతే ఏం చేయలేము వాళ్ళని మనం. కాబట్టి ఆ రకంగా నీమున్మణాలనై, నీకే మాత్రం నీకు భర్త అయినటువంటి వాడు నీ భర్తే, నేను కాదంటలేదు, మాతో కూడా కలిసి ఉండాలి కదా. తు ఇలజబట్ట ఇఘాన్, నిద్ర నుంచి లేపమ్మా, నువ్వు నిద్ర నుంచి లే, నీ భర్తని కూడా లేపు, నిద్ర నుంచి లేపవలను. ఇలా చేస్తే ఎలా చెప్పు? తత్వమన్రు తహమన్రు, ఇది నీ స్వరూపము కాదు, నీ స్వభావము కాదు. నిన్న అందరం ఒక మాట మాట్లాడుకుని స్వామితో కలిసి ఆడుకోవాలి అని చెప్పుకున్నాం కదా. మరి ఇవాళ ఏమైంది, నువ్వు ఇలా మారిపోయావు? ఇది నీ స్వరూపం కాదు, నీ స్వభావం కాదు. ఏలో రంపావాయ్ అని మా యొక్క అభిప్రాయం అమ్మా అని చెప్తోంది ఈ పాసురంలో. నిన్న ఏం చెప్పింది? ఉందు మదళిత్తనోళారతోడు వలి అన్నంద గోపాలన్న మన మహళే అన్నది. ఈమె యొక్క అతిశయం ఏమిటి? నప్పిన పిరాటి వాళ్ళ మామగారి యొక్క గొప్పతనాన్ని చూసి కోడలి గొప్పతనట.
ఇంట్లో ఒక ఇంటి యజమాని యొక్క గొప్పతనం ఎవరికి? ఇద్దరికేట ప్రధానంగా. ముందు యజమాని యొక్క భార్యకి, తర్వాత యజమాని యొక్క కోడలికిట, కొడుక్కి కాదు. మా నాన్న చాలా గొప్పవాడని వాడు చెప్పుకోవచ్చు కాక, కానీ లోకంలో ఒక కోడలు తన యొక్క మామగారి గొప్పతనాన్ని చెప్పుకోవాలి పెళ్ళైన వెంటనే. మా ఆయన చాలా గొప్పవాడు, మా నాన్న చాలా గొప్పవాడు, మా అన్న గొప్పవాడు అని చెప్పుకోకూడదు. పెళ్ళయ్యాక వాళ్ళు గొప్పవాళ్ళు అయినా మా మామగారు గొప్పవాడు, మా మామగారు దేవుడు అని చెప్పుకోవాలట. ఇది హైందవ సంప్రదాయం. ఇది అటువంటి గొప్పవాడైన నందగోపునికి మేనకోడలైనటువంటి అదృష్టవంతురాలు నిన్నటి పాసురంలో ఉన్నటువంటి గోదాతల్లి, నిన్నటి పాసురంలో ఉన్నటువంటి నప్పిన పిరాటి. మరి ఈరోజు శ్రీకృష్ణుడితో కలిసి ఉన్నటువంటి గొప్పతనం, ఆ వైభవాన్ని అనుమతిస్తున్నారు. అమ్మవారిని ఏమనుకున్నాను? నప్పిన పిరాటిని పురుషకారం, మధ్యవర్తురాలు. పురుషకారం అంటే పురుషుడు అంటే కన్నా భగవానుడి చేత చక్కగా అన్ని సమయానికి చేయించేది. నేను చెప్పుకున్నాం, అమ్మవారికి 6 లక్షణాలు ఉంటాయి. ఏమిటవి? చెప్తుంది, చేయిస్తుంది, వింటుంది, వినిపిస్తుంది, అంటుంది, అనిపిస్తుంది. భర్తకి చెప్తుంది, బిడ్డ చేత చెప్పిస్తుంది. అలాగే భర్తతో అంటుంది, బిడ్డ చేత అనిపిస్తుంది. అలాగే భర్త మాట వింటుంది, బిడ్డకి వినిపిస్తుంది. ఇది అమ్మవారి లక్షణం. అంటే 6 ధర్మాలు ఉంటాయి స్త్రీకి అంటారు. అటువంటి వైలక్షణ్యం కలిగినటువంటి గోదాతలు అంటున్నారు. కాబట్టి ఏమ్మా, నిన్న నాకు మాట ఇచ్చావు కదా, తప్పకుండా మనందరం కలిసి ఆడుకుందామని. మరి నువ్వు నీ మాట తప్పుతావా? నీ దగ్గర ఎవరున్నారు? కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. ఓ అర్జున, నా భక్తుడు నావాడైన వాడు ఎప్పటికీ కూడా వాడికి ఏ బాధ ఉండదురా అని మాట ఇచ్చాడు కదా భగవానుడు. మరి ఆయన వెనకాలే ఉండేటువంటి దాన్ని నువ్వు కూడా ఆ మాటనే పాటించాలి కదా అంటాను. కాబట్టి ఆయన ప్రతిజ్ఞను సఫలం చేసుకోవటానికి ఆయన ప్రయత్నం చేస్తుంటాడు. మరి నీ ప్రతిజ్ఞ సఫలం చేసుకోవటానికి నువ్వు ప్రయత్నించాలి కదా. ఆయన ప్రతిజ్ఞ చూసుకుంటాడు. మరి నీ ప్రతిజ్ఞ ఏమిటి? మనందరం కలిసి కృష్ణుడితో ఆడుకోవాలి. ఇదే ప్రతిజ్ఞ, ఎంతకంటే ఏముంటుంది? ఆ ప్రతిజ్ఞను నువ్వు సఫలం చేసుకోవాలి కదా అంటున్నారు. కాబట్టి కృష్ణ పరమాత్మని ఆశ్రయించడంలో నీలాదేవి యొక్క పురుషకారం అవసరం. మరి నీలాదేవిని ఆశ్రయించడం అంటే ఇంకెవరిని ఆశ్రయించాలి? ఏమండి, కొంచెం మీరు ఆయనకి చెప్పండి అని ఎవరితోనే సిఫారు చేయొచ్చు. ఈయనకి చెప్పండి అని ఇంకోళ్ళతో ఎవరితో సిఫారు చేయిస్తాం? మీరు ఈయనకి చెప్తే ఈయన ఆయనకి చెబుతాడు అని ఎవరికి చెప్పగలం మనం? ఎక్కడన్నా వేడిగా ఉందనుకోండి, మంట వేడి కాగుతున్నటువంటి ఆ మంట మీద అయితే కనుక వేడి మీద నీళ్లు చల్లచ్చు, చల్లటి నీళ్లు. మరి చల్లటి నీళ్ళ మీద ఏ నీళ్లు చల్లితే చల్లబడతాయి? అవసరం లేదు. అట్లాగే నువ్వు మాతో పాటు ఉన్నటువంటి మా దానివి. నువ్వు నీకోసం ప్రత్యేకంగా మళ్ళీ మేము నిన్ను ప్రార్థించాల్సిన అవసరం లేదు. ఆయన కోసం అంటే నిన్ను ప్రార్థిస్తాం, నీకోసం ఎవరి దగ్గరికి వెళ్ళి అడగం నీకోసం అని అంటుందన్నమాట గోదా తల్లి. కాబట్టి ఆశ్రయించినటువంటి శ్రీకృష్ణుడు అంటాట, నన్ను ఆశ్రయించిన వాళ్ళందరూ నా వాళ్ళరా. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. ఎవరెవరు నన్ను ఏ రకాలుగా ఆశ్రయిస్తుంటారో వాళ్ళని ఆ రకాలుగానే ఆశ్రయిస్తాను. నన్నుగా ఆశ్రయించేవాడు ఎవరైతే ఉంటాడో వాడికి నన్నే ఇచ్చేసుకుంటా అని స్వామి ప్రతిజ్ఞ చేశాడు కదా. మరి స్వామి యొక్క భార్యవు నీవు, స్వామినివి, ఎంబెరు మాట్టి నీవు. మరి స్వామినివి కాబట్టి స్వామిని మాట నువ్వు కూడా పాటించుకోవాలి కదమ్మా అంటున్నారు. సరే, అయితే నిన్ను నువ్వు రక్షించకపోతే రక్షించుకోపోయావు, మమ్మల్ని నువ్వు రక్షించుకోవాలనే బాధ్యత మర్చిపోతావా అంటున్నారు ఆమెని. ఆమెతో చెప్తున్నారు ఈ మాటలు అన్నమాట. ఒకవేళ నువ్వు రక్షించకపోతే నీ యొక్క పురుషకారత్వం యొక్క అర్థం ఏముంటుంది? పురుషకార భూతురాలంటే మధ్యలో ఉండి సమన్వయం చేసేవాళ్ళు, మీడియేటర్ అంటాం. మధ్యలో ఉండి వీళ్ళకి వాళ్ళకి సమన్వయం చేసేవాళ్ళు. నీవు కనుక మాకు రక్షణగా లేకపోతే మమ్మల్ని ఎవరు కాపాడుతారు? అప్పుడు నీ పేరు నీకు పోతుంది. భగవానుడు తన యొక్క కళ్యాణ గుణాలను ప్రదర్శించాలి అంటే ఏం చేయాలి? స్వామిత్వాన్ని పక్కన పెట్టాలి. స్వామిత్వాన్ని పక్కన పెట్టి సౌశల్యాన్ని తీసుకుంటే కళ్యాణ గుణాలు బయటపడతాయి. స్వామిత్వం అంటే నేను సర్వాధిపతిని, అనంతకోటి బ్రహ్మాండ నాయకుణ్ణి అనేటటువంటి పక్కన పెడితే గోపికలు గోపకులు అందరూ వచ్చి ఆడుకుంటారు. అలా కాకుండా రాముడులాగా దూరంగా ఉంటే ఎవరి దగ్గరకు వస్తారు? కనుక కృష్ణుడిలాగా అందరితో కలిసిపోవాలి. సౌశల్యం నీవు కూడా అలాగే చెయ్యాలి కదమ్మా అని ప్రార్థిస్తున్నారనమాట. ఇక్కడ ఇది ఈ పాసురంలో ఉండేటటువంటి వైభవం. ఏంటది? చేర్తి అంటారు. చేర్తి కలయిక, మిథునం, జంట.
జంటగా పూజించాలి. ఎవరైనా మన ఇంటికి వస్తే భార్యాభర్తలు ఇద్దరికి కలిపి పూజించాలి. ఇద్దరికి కూర్చోబెట్టి తాంబూలం ఇచ్చి బొట్టు పెట్టి ఆవిడకి ఒక జాకెట్ కొట్టో ఒక పండో ఏదో ఒకటి ఇచ్చి పంపించాలి. ఉత్తిగా ఎవరైనా ఇంటికి వస్తే బొట్టు పెట్టకుండా పంపకూడదు. అట్లా ఇక్కడ కూడా తల్లి జంటని ప్రార్థించాలి అని తెలియజేస్తోంది. ఎట్లాగది అంటే కనుక అష్టాక్షరి మంత్రం ఉంది. ఆ అష్టాక్షరి మంత్రంలో ఏమున్నది? ఓం ఉంది, ఓంకారం ఉంది. ఈ ఓంకారం ఎట్లా ఏర్పడింది? ఆ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు ఓ, మకారం ఓం. కాబట్టి అకార ఉకార మకారాలని 3 ఉంటాయి. ఏం చెప్తోంది మన శాస్త్రం? అకారార్థో విష్ణు, అ అనేటటువంటి అక్షరానికి విష్ణువు అని అర్థం. ఎందుకని? విష్ణు అంటే ఏంటి? అన్ని చోట్ల వ్యాపించి ఉన్నవాడు, ఎప్పుడూ వ్యాపించి ఉండేవాడు, అందరినీ కాపాడేవాడు అని అర్థం విష్ణు శబ్దానికి అర్థం. అవరక్షణే అనే ధాతువుతో. ఇప్పుడు కాపాడతాడు అప్పుడు కాపాడతాడు అని ఉండదు. అటువంటి అకారవాచ్యుడైనటువంటి భగవానుడు. మకారార్థో జీవ, మనందరం కూడా మకారవాచ్యులం. 25వ అక్షరం, అక్షరమాలలో 25వ అక్షరం మకారం మనం. మరి ఉకారం మధ్యలో ఉంటుంది. ఆ ఊ మా మధ్యలో ఉకారం ఉంది. ఉకారో అనన్యారహన్ నియమయతి సంబంధమనయో, అనయో ఇద్దరికి, ఇటు భగవానుడికి ఇటు భక్తుడికి మధ్యలో అనుసంధానం ఏమిటి? అమ్మవారు. అనుసంధానం అంటే కలుపుతుంది. ఒరేయ్ ఆయన్ని ఆశ్రయించరా అని భక్తుడికి భగవంతుడి గురించి చూపిస్తుంది. భగవంతుడికి ఏమండి వాడొచ్చాడు మనవాడు కాపాడండి అని ఆయనకి చెబుతుంది. ఏ చెప్పబోతే కాపాడంటే కాపాడు. ఆయనకి ఎన్ని పనులు! ఆయన మన చూడంగానే మన పాపాలు కనబడతాయి ఆయనకి. మన మొహంలో మన మొహాన 3 గీతలు ఉంటాయి. మనం ఎంత లావు బొట్టు పెట్టుకున్నా మన మొహాన గీతలు కనబడిపోతాయి ఆయనకి. ఆ గీతల్లో అనేక వేల జన్మల నుంచి చేసిన పాపాలు కనబడతాయి ఆయనకి, పుణ్యాలు కనబడి. ఎందుకని? నిరంకుశ స్వాతంత్ర్యం ఆయన. ఆ అనేక వేల, ఒక స్కూలు పిల్లాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంత బ్యాగ్ ఉంటుంది వాడికి, వాడు ఇంత ఉంటాడు, వాడి బ్యాగ్ ఇంత ఉంటాయి, ఇన్ని పుస్తకాలు ఉంటాయి వాడికి. అట్లా అనేక జన్మల నుంచి పాపం అనేటటువంటి ఒక పెద్ద బ్యాగు మోసుకు తిరుగుతున్నాం మనం. ఆ పాప రాసే ఆయన కనబడుతుంది. పోవతలకి అంటాడు ఆయన. నక్షమామి క్షిపామి అజస్రం అసురాన్ ఆసురీశ్వేవయనుషు, చేవతలు పో నేను ఏదో ఒక జన్మల బారసన కనబడకుంటాట ఆయన. అప్పుడు మధ్యలో ఈవిడ తల్లండి, పోన్లేండి మన పిల్లాడే కదండి, ఈసారి క్షమించండి, ఈ జన్మకు వదిలేయండి, వచ్చే జన్మకైనా మిమ్మల్ని ఆశ్రయిస్తాడు. వాడు నా దగ్గర రావట్లే, ఎవడెవడ వెనకాలో పడిపోతున్నాడు, నా దగ్గర రావట్లేదమ్మా అంట. పోన్లేండి ఈసారికి వదిలేయండి అంటుందట అమ్మ. ఉకార వాచ్యురాలు ఇద్దరినీ కలుపుతుందట. కాబట్టి అకార ఉకార 2 కలిసిపోయినటువంటి స్థితి ఈనాటి పాసురంలో గోదాదేవి ఆ నప్పెన్న పెరాటి కృష్ణుడు కలిసి ఉన్నటువంటిది అంటారు. అకారం ఏం చెప్తోంది? కారణత్వాన్ని రక్షకత్వాన్ని చెప్తుంది. కారణంతో ధ్యేయ అంటుంది శాస్త్రం. సమస్తమైనటువంటి కార్యములకు కారణం ఒకటి ఉన్నది. ఈ కనబడేటటువంటి అంతా కూడా కార్యం. ఈ కార్యానికి కారణం ఉంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు, చలి వేస్తోంది, ఎండొస్తోంది, వర్షం పడుతోంది, చీకటవుతోంది, పగలవుతోంది. చిన్నప్పుడు ఉన్నాం, పెద్ద అవుతోంది, పెరుగుతున్నాం, చనిపోతోంది, వస్తోంది. ఏమిటిదంతా? ఇదంతా కార్యం. ఇదంతా ఒక పని. ఒక పని చేయాలంటే పనికి కారణం ఉండాలి. గబగబా మనం టిఫిన్ వండుకుంటున్నాం, అది కార్యం. కారణం ఏమిటి? ఆకలి. కనపడనటువంటి కారణం ఉంటుంది, కనపడేటటువంటిది కార్యం. కాబట్టి కారణాన్ని ధ్యానం చేసుకోవాలి. భగవానుడు కారణభూతుడు, ఆయనే రక్షకుడు మనకి. కాబట్టి కారణత్వ రక్షకత్వములు 2 కూడా ఆయన యొక్క లక్షణాలు. అయితే ఈ కారణత్వ రక్షకత్వములు 2 కూడా ఆయనకి పగటి దీపం లాంటివి. ఈ పగలపూట లైట్లు వేస్తే ఏం ప్రయోజనం? మనకి కాంతి ఉంది, మళ్ళీ కొత్తగా కాంతి కోసం మనం లైట్ వేయాల్సిన అవసరం లేదు. కానీ అమ్మవారితో ఉన్నటువంటి స్వామిని కనుక పూజిస్తే అట్లాంటిది రాత్రి దీపం లాంటిది. రాత్రిపూట చిన్న దీపం కూడా పెద్ద కాంతినిస్తుంది. కాబట్టి భగవానుని ఆశ్రయించడం కంటే భగవానునితో అమ్మ ఉన్నటువంటి అమ్మతో సహా ఆశ్రయించాలి ఇద్దరిని. కాబట్టి రామాలయానికి వెళ్ళామంటే సీతమ్మకి దండం పెట్టుకుని తర్వాత రాముడికి దండం పెట్టుకుని మళ్ళీ సీతమ్మకి దండం పెట్టాలి. ముందు సీతమ్మ వారికి దండం పెట్టాలి, రాముడికి దండం పెట్టి మళ్ళీ సీతమ్మకి దండం పెట్టాలి. అంటే ముట్టుకుని కాదు, తలకాయ వంచుకుని మన మనస్సు అటు సీతమ్మ తల్లికి ఒకసారి, ఇటు రాముడికి ఒకసారి, మళ్ళీ సీతమ్మకి ఒకసారి దండం పెట్టుకోవాలట. ఇదే పద్ధతి అంటుంది మనకి శాస్త్రం. అట్లా ఆ మిథునం అంటారు. అమ్మవారితో కలిసి ఉంటేనే ఆయనకి కూడా ఒక
గొప్పదనం ఉంటుందని నిన్నటి పాసంలో మనం చెప్పుకున్నాం. దానిలో అంతరార్థాలు ఉన్నాయి. దాన్ని గ్రహించే బుద్ధి రావాలి మనకి. అమ్మవారితో కూడినటువంటి స్వామియే మనకు ఆశ్రయణీయుడు అని మనకి ఇక్కడ చిన్న పిల్ల చెప్తోంది గోదా తల్లి. మరి అమ్మవారితో లేకుండా ఉన్న స్వామిని ఆశ్రయిస్తే ఏమవుతుందా? ఒక శూర్పణఖలాగా అవుతుంది బ్రతుకు. శూర్పణఖ సీతను లెక్క చేయకుండా రాముడి దగ్గరికి వెళ్ళి రాముడి అందాన్ని పొగుడుతోందిట. సీత దగ్గరికి వెళ్ళి, ఏమమ్మా సీతమ్మ, నీ భర్త సౌందర్యాన్ని పొగుడుతా, కొంచెం నాకు పర్మిషన్ ఇస్తావా అంటే, ఆమె సరే ఏదో ఒకటి ఏడు అంటే చెప్పాలి. కానీ సీతని లెక్క చేయకుండా రాముడి దగ్గరికి వెళ్తే ఏమైంది? శూర్పణఖకి ముక్కు చెవులు కోసి ఏడుస్తూ పోయిందిట. అట్లాగే రాముడిని వదిలేసి సీతని ఆశ్రయించాట. అంటే సీతను పట్టుకున్నట్ట ఎవరు? రావణాసురుడు. ఏమయ్యాడు? సమూలంగా సర్వనాశనం అయిపోయాట. కానీ సీతమ్మని ఆశ్రయించి రాముడిని కూడా ఆశ్రయించినటువంటి వాళ్ళు బాగుపడ్డారు. ఎవరు? విభీషణుడు. విభీషణుడు సీతమ్మని ఎక్కడ ఆశ్రయించాడు? ఎప్పుడు కూడా సీతమ్మ దగ్గరికి విభీషణుడు వెళ్ళలేదు కదా అంటాం. కానీ విభీషణుడు వెళ్ళకపోయినా విభీషణుడి భార్య, విభీషణుడి సోదరి, విభీషణుడి కూతురు, విభీషణుడి భార్య సరమ, విభీషణుడి యొక్క కూతురు అనల, విభీషణుడి యొక్క సోదరి త్రిజట, వీళ్ళ ముగ్గురు ఆ అశోకవనం కింద ఉన్నటువంటి ఆ సీతమ్మ తల్లిని, మీకేం భయం లేదమ్మా, రాముడు వస్తాడు, ఈ కాలం ఈ కష్టకాలం ఎంతో కాలం ఉండదు అని మానసికంగా ధైర్యం చెప్పిన మహానుభావురాళ్ళు వీళ్ళ ముగ్గురు. కాబట్టి వీళ్ళు చేస్తే విభీషణుడు చేసినట్టే. అట్లా సీతమ్మని కాపాడుకున్నటువంటి విభీషణుడు ఇప్పటికీ చిరంజీవి. రోజు ఆ శ్రీరంగంలో ఆ శ్రీరంగనాథుడికి ఇప్పటికీ విభీషణుడు పూజలు చేసి వెళ్తుంటాట. రోజు వచ్చి ఆ లంకానగరం నుంచి వచ్చి విభీషణుడు చిరంజీవి ఇప్పటికీ ఉన్నాడు. కాబట్టి అమ్మని ఆశ్రయించినటువంటి, అమ్మతో పాటు రాముడిని ఆశ్రయించిన విభీషణుడు బతికాడు. అంతేకాదు సుగ్రీవుడు ఆనాడు రావణాసురుడు ఎత్తుకుపోతున్నప్పుడు ఆ నగలన్నీ తీసుకొచ్చి ఆ సుగ్రీవుడి యొక్క కొండ మీద పాడేసింది. అవన్నీ తెచ్చి భద్రంగా దాచాడు ఆయన. దాచి రాముడికి అప్పచెప్పాడు. ఆ నగలను సీతమ్మవి రాముడికి ఇచ్చి సీతమ్మకి సేవ చేశాడు. రాముడికి ఇచ్చి రాముడి మనసుని ఆనందపరిచాట. కాబట్టి ఇద్దరి యొక్క మిథునాన్ని ప్రార్థన చేసుకుని సుగ్రీవుడు రాజు అయ్యాడు. ఆ విధంగా లక్ష్మణుడు కూడా అంతే. అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపదస్యతే అన్నాడు. అన్నయ్య గారు, నీకు అమ్మకి వదిన అనలా, అమ్మ అన్నాడు. నీకు అమ్మకి ఎప్పుడూ సేవ చేసుకుంటూ బ్రతుకుతా, ఇదే నా బ్రతుకు అనుకోవాలి. కాబట్టి మన పడక అజ్ఞానం తామసం కాబట్టి మనం లైట్లు తీసేస్తాం. మరి ఈవిడ నెప్పినపిరాటి యొక్క నిద్ర ఏమిటి? భగవంతునితో ఉన్నటువంటి సమాగమం. అది గొప్పదైనటువంటి నిద్ర. అది నిద్ర కాదు, నిద్ర కానీ నిద్ర కానటువంటి నిద్ర అది. అందుకని దీపాలు అది జ్ఞాన నిద్ర. జ్ఞాన నిద్ర అంటే కనుక మనకి పరాశర భట్టర్ వారు చెప్తారు రంగరాజస్తవంలో, హర్తుం తమః సదసదీతి చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి అంటారు. మనకి ఆకాశం నుంచి పుట్టినటువంటి వేదంగా విస్తరించినటువంటి భగవానుడనే దీపం కారుణిక. ఆయన ఎంత కరుణామయుడండి! ఆయన ఎంత కరుణామయుడో తెలుసా? మనందరితో దయగా చూస్తున్నాడు ఆయన. ఏమిటో మనం ఎంత గుడికి పెట్టి ఎంత ఖర్చు పెట్టుకుని వెళ్ళొచ్చినా కూడా ఆ వెంకటేశ్వర స్వామి దయ కలగల మనకి అనుకుంటూ ఉంటారు చాలామంది. తప్పు, అపచారం అది. ఆయన అనుగ్రహం కలిగింది కాబట్టే ఇంట్లోంచి బయలుదేరి వెళ్ళాం. ఆయన అనుగ్రహం కలిగింది కాబట్టే క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చాం. ఎంతమంది తిరిగి ఇంటికి వెళ్ళగలుగుతున్నారు? ఎంతమంది క్షేమంగా రాగలుగుతున్నారు? ఆయన దయ్యుంది కాబట్టే వచ్చాం. ఆయన దయ్యుంది కాబట్టే దర్శనం అవుతుంది. ఎన్ని క్షణాలు ఎన్ని సెకండ్లు అనేది కాదు, ఆయన్ని చూసామా లేదా? ఆయన కరుణామయుడు కాబట్టి ఆయన మనకి దర్శనాన్ని ఇచ్చి క్షేమంగా ఇంటి వరకు దిగబెట్టాడు వెనకాలండి మనకి. అంతేకాదు ఆయన ఎంత దయామయుడో తెలుసా? మన శరీరం అంతా ఏముంది లోపల? చెప్పాల్సిన పనే లేదు లోపల ఏముందో మనకి. ఒకవేళ కనుక ఈ పైన చర్మం పొర కనుక లేకుండా ఈ చర్మం పొర తీసేస్తే మన పరిస్థితి ఏమవుతుంది అన్నారట ఒక మహానుభావులు. ఏమవుతుంది? ఒక కర్ర పెట్టుకుని కాకుల్ని గద్దల్ని తరుక్కోవాల్సిందే మనం. కాబట్టి అంతటి కరుణామయుడు భగవానుడు. ఒక చక్కని అందమైనటువంటి పొరను పెట్టాడు ఈ శరీరానికి. అంతటి కరుణామయుడు ఆయన. కాబట్టి ఆ కరుణ అనేటటువంటి వేదము అనేటటువంటి ఒక దీపం లాంటి వాడు భగవానుడు అంటారు. అంతేకాదు పొయ్గై ఆళ్వారు అనేటువంటి మహానుభావుడు వయ్యం తగళియా వారు కడలేనయ్యా వెయ్య కసిరోన్ విళక్కాహ అంటూ చక్కగా ఆయన ఏం కీర్తించారు? ఈ సమస్తమైనటువంటి భూమండలము ఒక పెద్ద ప్రమిదగా చేసుకుని, సమస్తమైనటువంటి సముద్రాలన్నింటినీ కూడా ఒక నెయ్యగా భావించుకుని,
ఆకాశంలో ఉదయించే వేడి సూర్యుడే ఒక దీపంగా భావించుకుని శంఖ చక్రాలు ధరించినటువంటి ఆ శ్రీమన్నారాయణుని నేను సేవించుకుంటాను, హారతిస్తాను అని ప్రార్థించారట ఆయన. కాబట్టి గుత్తులు గుత్తులుగా దీపం ఉన్నటువంటిది, లోపలంతా దీపాలు పెట్టుకుందిట. దీపం ఏం చేస్తుంది? చీకటిని పోగొట్టి కాంతిని ఇస్తుంది. కాబట్టి జ్ఞానదీపం. ఏమిటి జ్ఞానదీపం? పూర్వాచార్యుల యొక్క మాటలు, వాళ్ళ శ్రీ సూక్తులు, వాళ్ళతో చెప్పబడిన స్తోత్రాలు, వాళ్ళతో చెప్పబడినటువంటి గ్రంథాలు, వాటికి వ్యాఖ్యానాలు, వాటికి ఉపన్యాసాలు, ఇవన్నీ జ్ఞానం అండి. ఎన్నెన్ని ఉన్నాయో, రామాయణం, మహాభారతం, అష్టాదశ పురాణాలు, వాటికి వివరణలు, మళ్ళీ వాటికి ప్రవచనాలు చెప్పే మహానుభావులు ఎన్నెన్నున్నాయో అవి తప్ప మనం అన్నీ తిరుగుతాం, అన్నీ చేస్తాం. జ్ఞానం అంటే ఇది. ఒక చోట కూర్చునే సంపాదించుకునే జ్ఞానం కూడా ఉన్నది, శ్రవణ జ్ఞానం అంటారు. ఆ రకంగా దీపపు కాంతిలో పగలుగా చేసినటువంటి కృష్ణుడి యొక్క సౌందర్యం. ఎందుకని దీపాలు పెట్టుకుంది అంటే, దీపం ఎందుకు పర్యంక విద్య అంటారు. ఈ దీపం ఎందుకు పెట్టుకుందంటే స్వామి యొక్క సౌందర్యాన్ని చూడటం కోసంట. ద్విగుణీకృతంగా ఉంటుంది. ఆ లోపల స్వామి చూడండి పెట్టినటువంటి దీపాలు దగద్దగాయమానంగా ఉంటాయి. ఆ దీపాలు వజ్ర వైడూర్యాలతో ఉన్నటువంటి అలంకారాలు అంటారు. అటువంటి వైలక్షణ్యం కలిగినటువంటిది దీపం అంటున్నారు. హిరీష్యతే సలక్ష్మీ స్నపత్యౌ. సహజమైన సంబంధంతా ఆ మహాలక్ష్మితో స్వామికి ఉండేటటువంటి సంబంధం. కాబట్టి ఆ సంబంధంతో ఉన్నటువంటి నిన్ను మేము ఆశ్రయిస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా, ఏ దేవాలయంకి వెళ్ళినా అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికీ కలిపే నమస్కారం చేసుకోవాలి అన్నారు. 9వ పాసనంలో తూమణి మాడత్త సుత్తం విళక్కెరి అన్నారు. చుట్టుపక్కలంతా దీపాలు పెట్టుకున్నటువంటి గోపిక చూసారా? ఆ మణిదీపాలు, మణికాంతి, దీపం యొక్క కాంతి, 2 దీపాల కాంతిలో అత్యంత సౌందర్యంగా గడిపినటువంటి గోపికలాగా ఇక్కడ కూడా నప్పిన పిరాటే కృష్ణుడు, ఇద్దరు ద్విగుణీకృతమైనటువంటి తేజస్సుతో కనబడుతున్నారు అంటున్నారు. కాబట్టి ఇక్కడ జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే కనుక మనకి భగవంతుని యొక్క అనుగ్రహం, భగవంతుడు ఎవరో తెలియజేసేటటువంటిదే జ్ఞానం అంటే. అటువంటి జ్ఞానాన్ని మనకిచ్చినటువంటి వారు జ్ఞాన ప్రకాశకులైనటువంటి ఆచార్యులు శ్రీ రామానుజాచార్యుల వారు. ఈరోజు ఆయన పుట్టినరోజు. మనకు చక్కగా సన్నిధిలో, స్వామివారి యొక్క సన్నిధిలో, భాష్యకారుల సన్నిధిలో ఈరోజు చక్కగా అభిషేకం చేస్తారు స్వామివారికి. ఉత్సవమూర్తికి, మూలమూర్తికి, భాష్యకారుల రామానుజుల వారి విగ్రహానికి విలక్షణంగా ఉత్సవం చేస్తారు. సాయంత్రం పురపాటు ఉంటుంది, ఊరేగింపు. అటువంటి వైభవం కలిగినటువంటి వారు రామానుజులు. ఆయన జ్ఞానాన్ని ఇచ్చారు. ఏం జ్ఞానం? ఆ పరమపదంలో ఏ జ్ఞానం ఉందో అదే జ్ఞానంతో భూమి మీదకి వచ్చాడు ఆయన. అందుకనే ఆయన 120 సంవత్సరాలు మధ్యలో ఎంతోమంది, ఎన్నో రకాల వాళ్ళు ఆయన మీద ఈర్ష్యతో, అసూయతో ఆయన సంహరించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కొంతమంది అయితే కనుక తినే ఆహారంలో విషం పెట్టారు. ఆయనే ఒక పాము, ఆయన్ని విషం ఏం చేయగలదో కూడా తెలియదు వాళ్ళకి, అంతటి మూర్ఖులు వాళ్ళు. అట్లా భగవద్ రామానుజులు మనకి ఆచార్యులు. ఆయన యొక్క జ్ఞానము మనందరికీ ఉపాధేయం. అందుకనే రామానుజార్య దివ్యాజ్ఞ వర్ధతాం అభివర్ధతాం అంటారు. దిగంత వ్యాపిని. భగవద్ రామానుజుల యొక్క జ్ఞానం అనేటువంటి దీపం దిగంతములకు కూడా వ్యాపించినటువంటి వైభవం అంటారు. అటువంటి దీపాలను పెట్టుకున్నటువంటిది ఈమె. లక్ష్మణుని యొక్క వైభవం కలిగినటువంటి ఈ గోదాతల్లి ఏం చెప్తోంది? అహం సర్వం కరిష్యామి, మీ ఇద్దరి యొక్క కైంకర్యాన్ని నేను చేసుకుంటాను అన్నట. ఆనాడు అయోధ్యలో లక్ష్మణుడికి రాముడికి ఎక్కువ సేవ చేయడం దొరకలేదుట. ఎందుకని? ఎంతోమంది సేవకులు ఉంటారు. దాహంగా ఉంది, కాస్త మంచినీళ్ళు పెట్టరండి అన్నాడు అనుకోండి, లక్ష్మణుడు ఎక్కడో ఏరో గదిలో ఉంటాడు, రాముడు ఎక్కడో ఈ మూల గదిలో ఉంటాడు. అక్కడి నుంచి పరిస్థితుల్ని ఇక్కడ నీళ్ళు తీసుకురాగలడా? తెచ్చే లోపల అక్కడున్న సేవకులు ఎవరో ఇచ్చేసేవాళ్ళు. అబ్బాబ్బా, ఈ సేవకులతో నాకు ఇబ్బందిగా ఉంది, నా రాముడికి నేను సేవ చేసుకోవడానికి లేదు అనుకుంటే చక్కని అవకాశం వచ్చిందిట, వనవాసం. కాబట్టి ఆ వనవాసంలో శ్రీరామచంద్రుడికి పగలు నిద్రలేసినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏం కావాలో అన్ని అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపదశ్యతే. పగలు రాత్రి తేడా లేకుండా రాముడికి హాయిగా సేవ చేసుకునే వైభవం దొరికింది అంటారు. అట్లా మీ ఇద్దరి యొక్క జంటకి మేము సేవ చేసుకోవటానికి వచ్చాము, నీవు తలుపు తీయాలమ్మా అని ప్రార్థిస్తోంది మనకి ఇక్కడ. అయితే కుత్తు విళక్కరియ కోట్టుక్కాల్ కట్టిమ్మేల్, ఎక్కడ పడుకుంది ఇవే?
ఈమె దీపాలు చూశారు, ఆమెతో దీపం జ్ఞానం దాని అన్నారు, ఆయన ఆమె పట్టించుకోవటల్లా. సరే మంచం చూద్దాం ఎలా ఉందో అని చూస్తే ఆ మంచానికి ఏముంది, 4 కోళ్ళు ఉన్నాయి. ఏమిటి మంచం కోళ్ళు? ఈ మంచం కోళ్ళు మామూలు చెక్క కోళ్ళు కాదు, చెక్క మంచం కాదది. ఏనుగుని సంహరించాట కృష్ణుడు. ఎక్కడ సంహరించాడు? చిన్నప్పుడు 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆ మధురానగరంలో కువలయాపీడం అనే ఏనుగుని దానికి రోజు ఆహారం పెడుతూ బాగా దాన్ని కొడుతూ దానికి కోపం కలిగితే కృష్ణుడు బొమ్మ చూపించేవాళ్ళుట. ఆ కృష్ణుడి యొక్క చిత్రపటాన్ని ముక్కలు ముక్కలు చేసేది, చింపి చింపి పడేసేది. ఎందుకని? కోపంతో. అట్లా శ్రీకృష్ణుడు కనబడంగానే ఎవరు చెప్పకుండానే కృష్ణుడి మీదకి దాడి చేసిందట ఈ ఏనుగు. అది ఎంత ఏనుగు, భయంకరమైన ఏనుగు. కొన్ని సంవత్సరాల నుంచి మేపుతున్నటువంటి మదగజం అది. కృష్ణుడు ఒక చిన్న 12 ఏళ్ల చిన్న పిల్లవాడు. ఆ ఏనుగు చూస్తే ఎంతుందో అటువంటి ఏనుగుని అనాయాసంగా సంహరించాడట. ఆడవాళ్ళు పచ్చిమిరపకాయ తొడివిని కొలుస్తారు చూసారా వంటింట్లో, అలా అనాయాసంగా చంపి పారేశాట ఆ ఏనుగుని. చంపి దాని 4 దంతములు, ఆ కాలంలో ద్వాపర యుగంలో పూర్వయుగాలలో ఏనుగుకి 4 దంతాలు ఉండేవి. ఈ కాలంలో ఏనుగుకి 2 దంతాలు. అవి కూడా పొడుగ్గా ఉండవు, కొంతవరకే వస్తాయి. కానీ ఆ కాలంలో పెద్ద నేలకి తాకేంత పెద్ద పెద్ద దంతాలు ఉంటాయట. ఆ ఏనుగును చంపి దాని దంతాలు విరిచి తన భార్య అయినటువంటి తన అత్త కూతురైనటువంటి ఆ నప్పిన్నకి మంచానికి కోళ్ళు చేశాట. ఇది గిఫ్ట్ ఇచ్చాట. కాబట్టి ఇచ్చినటువంటి నిజమైన గిఫ్ట్ ఏమిటి? తన ప్రియుడు ప్రేయసికి ఇచ్చిన గిఫ్ట్ ఈ ఏనుగు దంతాలతో మంచం. ఎవరు చేశారండి భూమి మీద ఏనుగు దంతాలతో మంచము? తన యొక్క భార్యకి ఈయన చేశాట. అది ఈయన యొక్క రాజ్యం. ఆమె వీరపత్ని, ఈయన మహావీరుడు. 12 ఏళ్లకు ఒక మహా ఏనుగును సంహరించి ఆమె భార్యకి మంచం కోళ్ళు చేశాట. 4 మంచం కోళ్ళు ఎంత గొప్పవో తెలుసా? 4 పురుషార్థాలకి సూచకాలు అవి. ధర్మార్థ కామ మోక్షాలకి సూచకమైనటువంటి ఆ మంచం కోళ్ళు. అంతేకాదు 4 దిక్కులకి కూడా సూచకం ఆ మంచం కోళ్ళు అంటారు. అంతేకాదు అలా చెప్పుకుంటూ వెళ్తుంటే 4 రకాలైనటువంటి అహంకారాలకి, అహంకార వినాశనానికి నిరూపణం 4 కోళ్ళు. మనం 4 రకాలైనటువంటి అహంకారాలు ఉంటాయి మనకి. కర్తృత్వం, చేసే పనిలో అహంకారం, నేను చేస్తున్నా అనే అహంకారం. అలాగే భోక్తృత్వం, దీని యొక్క అనుభవం మొత్తం నాకే అనేటటువంటి దాంట్లో అహంకారం. అలాగే జ్ఞాతృత్వం, తెలుసుకోవటం, నాకే తెలుసు నీకు తెలిసేమిటి అనేటటువంటి అహంకారం. అలాగే శేషత్వం అంటే ఏంటి? సేవ చేయటం, నేను సేవ చేశా నువ్వు చేసావా ఏమిటి అనేటటువంటి అహంకారం. ఇలాంటివి 4 రకాల అహంకారాలతో మనం బ్రతుకుతున్నాం. మళ్ళీ మనమంతా కూడా భక్తి అలాగే సేవ అని భ్రమిస్తూ ఉంటాంట మనం. కాబట్టి 4 రకాల అహంకారాలని నాశనం చేసినటువంటి 4 కోళ్ళు ఆ 4 అంటున్నారు. అంతేకాదు జీవులు 4 రకాలుగా ఉంటారట. దేవతలు, మనుష్యులు, పశుపక్ష మృగాదులు, అదేవిధంగా స్థావరములు, కొండలు, గుట్టలు, రాళ్ళు, చెరువులు, సముద్రాలు, నదులు, ఇవన్నీ కూడా స్థావరములు. 4 రకాలైనటువంటి వాటికి ప్రతీకలట. అంతేకాదు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 వర్ణాలకు నిదర్శనాలట. అంతేకాదు 4 ఆశ్రమాలకు నిదర్శనంట. అంతేకాదు భగవంతుణ్ణి ఆశ్రయించే వాళ్ళ 4 రూపాలట. ఆర్త, జిజ్ఞాసు, అర్ధార్థి, జ్ఞాని అని 4 రకాలు చెప్తాడు స్వామి. అంతేకాదుట 4 మోక్ష సాధనాలు. మోక్షాన్ని పొందాలంటే మనకు 4 ఉపాయాలు ఉండాలి. ఏమిటది? మొట్టమొదటైనటువంటిది కర్మ, జ్ఞాన, భక్తి, ప్రపత్తి అని 4 ఉండాలట. అంతేకాదు మరణించిన తర్వాత 4 అవస్థలు ఉంటాయట ఈ జీవునికి. ఏమిటది? మొదటిది యామ్యం, రెండవది గర్భం, మూడవది ధూమం, 4వది అర్చరాది. యామ్యం అంటే కనుక యమాది లోకాలు, స్వర్గ నరకాలకు సంబంధించినటువంటిది. తర్వాత ధూమం, ధూమం అంటే కనుక ఇతరమైనటువంటి రూపాలలోకి మారేటటువంటి స్థితి. చనిపోయిన తర్వాత ఇతరమైనటువంటి రూపం ఉంటుంది. పితృరూపం ఉంటుంది, ప్రేత రూపం ఉంటుందట ఈ జీవుడు. చనిపోయినప్పటి నుంచి 13వ రోజు వరకు ప్రేత రూపంలో ఉంటాట. అక్కడి నుంచి సంవత్సరం వరకు పైతృక రూపంలో, పితృదేవతా రూపంలో ఉంటాట. ఆ తర్వాత దేవతా రూపంలోకి వెళ్తుంది. ఇదొకటి ధూమ రూపం అంటారు. 4వది అర్చిరాది అంటారు. అంటే మోక్ష మార్గం. శుక్లకృష్ణ గతి హీయతే అని చెప్పినట్టుగా ఉన్నటువంటి తెల్లదారిలో వెళ్తే నా దగ్గరికి వస్తారు అర్జున అన్నాడు స్వామి. అట 4 దారులు అంటారు. అలాగే మోక్షం 4 రకాలుగా ఉంటుందట మనకి. ఆ మోక్షం పరమపదం సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుజ్యం అంటే ఆయనకి దగ్గరగా ఉండటం, ఆయన లాంటి రూపం, ఆయనతో సమానంగా ఉండేటటువంటి స్థితి అంటే ఆయన లోకం, ఆయనకి దగ్గరగా ఉండటం, ఆయన లాంటి రూపం, ఆయనతో ఉండటం. 4 రకాలైనటువంటి స్థితులు. 4 యుగాలు ఉన్నాయి. ఏంటవి తెలుసా? 4 యుగాలు
కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని. మళ్ళీ 4 యుగాలకి 4 ధర్మాలు ఉన్నాయటండి. ధ్యాన, యజన, అర్చన, సంకీర్తన. ఒక యుగంలో అయితే కనుక ధ్యానం చేసేవాళ్ళు, మరొక యుగంలో యజనం చేసేవాళ్ళు అంటే యజ్ఞయాగాదులు, మరొక యుగంలో అర్చన. ఈ కలియుగంలో కలౌ సంకీర్త్య కేశవం కలౌ వెంకటనాయక. ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారిని కీర్తించుకుంటే చాలు అంటారు. ఇట్లా 4 ధర్మాలు ఉన్నాయి. 4 ద్రవిడ వేదాలు, ఆళ్వార్లు పాడినటువంటి 4000 పాటలు. మొదటిది మొదలాయరం, రెండవది పెరియ తిరుమొഴി, మూడవది ఇయర్ప, నాలుగవది తిరువాయిమొഴి అని 4 ద్రావిడ ప్రబంధాలకి సూచకం ఈ నప్పిన్న పిరాట్ పడుకున్నటువంటి మంచం యొక్క 4 కోళ్ళు కూడా అంటారు. ఇట్లా మెత్తన్న పంచశయనెత్తిల్ చెప్పుకున్నాం. మనం పడుకునేటటువంటి మంచానికి 5 లక్షణాలు ఉండాలి. ఏమిటి? వైశాల్యం, తెల్లదనం, తెల్లనివి పరుచుకోవాలి మంచం మీద, అప్పుడు మంచిగా నిద్రపడుతుంది. లేకపోతే పిచ్చి పిచ్చి కళలు వస్తాయట రంగులు రంగులు వేసుకుంటే మనం. అదేవిధంగా తెల్లగా ఉండాలి, మెత్తగా ఉండాలి, పరిమళం ఉండాలి. వేరే రకమైనటువంటివి ఉండకూడదు. పరిమళం, చక్కని సుగంధం ఉండాలి. అందుకనే పడుకోవటానికి ముందే చక్కగా ఒక ధూపం, ఏదో పరిమళ ధూపాన్ని వెలిగించి ఆర్పేసుకోవాలి. అంతేగాని ఆ ధూపంలో పడుకుంటే ముక్కులోకి వెళ్ళిందంటే ప్రమాదం. ఆ ధూపం యొక్క పరిమళం ఉండాలట ఆ మంచానికి. ఇటువంటి లక్షణాలు కలిగినటువంటిది. ఈ 5 లక్షణాలు కూడా 5 విషయాలకి సూచకం అంటారు. భగవంతుడు ఎవరో తెలియాలి అంటే మనకి 5 విషయాలు తెలియాలంటారు పెద్దలు. దీన్ని ఏమంటారు? అర్ధపంచకం. తెలుసుకోవారు. అర్థం అంటే ఏంటి? తెలుసుకోవాల్సిన విషయము అని అర్థం. అర్థం అంటే మీనింగ్ అని కాదు. అర్థం అంటే తెలుసుకోవాల్సిన విషయం. ఏమిటి? ప్రాప్యస్య బ్రహ్మణో రూపం ప్రాప్తుస్య ప్రత్యగాత్మనః ఫలం ప్రాప్తే తథా ప్రాప్తి విరోధి చ వరంతి సకలా వేదాః సేతిహాస పురాణకాః ఋషయస్య మహాత్మానః వేద వేద అంతపారగాః. ప్రాప్యస్య బ్రహ్మణో రూపం. భగవంతుడు ఎవరో తెలియాలి. అక్కడే మనకి ఏమీ తెలియదు. ముందు భగవంతుడు ఎవరో తెలుసుకోవాలి. ఎవరు పడితే వాళ్ళల్లా భగవంతుడు అవరు. శాస్త్రం చెప్పింది, ఉపనిషత్తు చెప్తోంది భగవంతుడు ఎవరు. మనకి విష్ణు పురాణంలో చక్కగా విలక్షణంగా తెలియజేస్తారు. జ్ఞానశక్తి బల ఐశ్వర్య వీర్య తేజాంసి అశేషత భగవత్ శబ్దవాచ్యాని. జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యము, వీర్యము, తేజస్సు అనే ఈ 6 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో ఆయనే భగవంతుడు. భగవ 3 అక్షరాలకి 3 రోళ్ళు 6 లక్షణాలు. చివరిలో భగవాన్ అంటే నకారం. నకారం అంటే వ్యతిరేకార్థం. అంటే ఈ 4 లేవని కాదు, ఈ 6 లేవని కాదు, వీటికన్నా ఇతరమైనవి లేవు అని అర్థం. ఏమిటవి? మనకుండేటటువంటివి లేవు అని అర్థం. మనకేముంటాయి? జన్మ, మృత్యు, జర, వ్యాధి, సుఖ దుఃఖాది విషయాలన్నీ మనకుంటాయి. మనకి 8 చెడ్డ గుణాలు ఉంటాయి, ఆయనకి 8 కళ్యాణ గుణాలు ఉంటాయి. 8 కళ్యాణ గుణాలతో భగవానుడు ఉంటాడు, 8 చెడ్డ గుణాలతో మనం ఉంటాం. కాబట్టి ఒక చెడ్డ గుణాలు, ఒక కళ్యాణ గుణాలు కలిసి ఈ శరీరంలో ఉన్నాయి. కానీ తామరాకు మీద నీటి బట్టులాగా ఆ స్వామికి ఈ మన చెడ్డ గుణాలు ఏమీ తగలవు, ఆయన గుణాలు ఈ మనకి తగలవుట. అంతటి వైలక్షణ్యం అంటే ఈ శరీరంలో ఉంటుంది. కాబట్టి భగవానుణ్ణి తెలుసుకోవాలి ఎవరనేది. ప్రాప్యస్య బ్రహ్మణో రూపం ప్రాప్తుస్య ప్రాప్తు పొందేవాడెవరు? మనం ప్రత్యేగాత్మలం, మనం జీవాత్మలం. మనం జీవాత్మలం అంటే ఈ శరీరం కాదు, మనం వేరు, మన శరీరం. నా శరీరం అంటున్నాను, నేను శరీరం అంటల్లా. నా చొక్కా నేను చొక్కా అంటల్లా. నా వాళ్ళు అంటున్నాను, నేను వాళ్ళు అంటల్లా. మా భర్త నేను భర్త అంటల్లా. కాబట్టి నేను వేరు, భర్త వేరే, కానీ ఒక విలక్షణ బంధంతో కలిసి ఉంటున్నాం కాబట్టి మన అనుకుంటున్నా అంట. కాబట్టి ఈ రకంగా ప్రాప్తుస్య ప్రత్యేగాత్ మనమేంటో తెలుసుకోవాలి. ఫలం ప్రాప్తి, ఆయన్ని తెలుసుకుంటే మనకు వచ్చే ఫలం ఏంటో తెలుసుకోవాలి. ఈ ఫలం పొందటానికి అడ్డం ప్రాప్తి విరోధిచ. ఆయన్ని పొందటానికి మనం ఏ ప్రయత్నం చేస్తే ఆయన్ని పొందుతామో ఆ ఉపాయం తెలియాలట. ప్రాప్తి ఉపాయం, ఏ ఉపాయం పొందితే ఆయన మనకు తెలుస్తాడు అనేటటువంటి విషయం. ఈ అర్ధపంచకం అనే దాని గురించి చెప్పాలంటే 1 నెలంతా చెప్పచ్చండి. 1 నెల రోజులు చెప్పుకున్నా చాలదు మనకి, అంత విషయం ఉన్నది అందులో. ఈ అర్ధపంచకం అనే జ్ఞానానికి సూచకంగా అదిగో ఆ లక్ష్మీనారాయణులు పడుకున్నటువంటి మంచం. మనం పడుకున్న మంచం అని అనుకుంటున్నాం, కాదు. ఆయన పరమపదంలో ఆ శ్రీదేవి, భూదేవి, నీలాదేవి అనే 3 దేవేరులతో ఉన్నటువంటి ఆ మంచం ఏదైతే ఉందో, ఆ సింహాసనం, దానికి సూచకమే ఇక్కడ ఈ భూలోకంలోది అంటారు.
అట్లా 5 విషయాల సూచకంట. ఆ భగవానుణ్ణి ఆరాధించేటటువంటి శాస్త్రం 5 విధాలుగా ఉంటుందట. దాన్ని పంచరాత్రం అంటారు. 5 శాస్త్రములు, 5 రకాలైన జ్ఞానాలు చెప్పేటటువంటిది. కాబట్టి అంతేకాదు భగవంతుని యొక్క 5 రూపాలు, భగవంతుణ్ణి అర్చించేటటువంటి 5 మార్గాలు, మంత్రం, కుండం, అదేవిధంగా మండలం, కలశం, ఆ రకంగా 5 రూపాలు ఉంటాయి భగవానుని అర్చించేటటువంటి మార్గాలు. మంత్రం, మొట్టమొదటిది మంత్రం, రెండవది కుండం అంటే యాగకుండం, మూడవది కలశం అంటే ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఆ తర్వాత బింబం, బింబం అంటే ఒక విగ్రహాన్ని కొనుక్కొని విగ్రహానికి పూజ చేసుకునే పద్ధతి. ఆ తర్వాత ముద్ర అంటే స్వామిని నమస్కారం చేయటం, నైవేద్యం చేయటం, హారతి ఇవ్వటం, గంట మోగించడం, ఇలా రకరకాలుగా రండి స్వామి అని పిలవటం. అలాగే రకరకాలైనటువంటి ముద్రలు చూపిస్తాం మనం. ఆ ముద్రలతో స్వామిని పిలవటం 5 రకాలైనటువంటి ఆరాధన. అంతేకాదు మన శరీరం పంచకోశాత్మకమైనటువంటిదిట. మన ఈ శరీరం ఏమిటి? ఆ కోశములు అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అని 5 రకాలైనటువంటి విభాగాలుగా ఈ శరీరం ఉంటుంది అంటారు. అంతేకాదు మనకి పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి, పంచ తన్మాత్రలు ఉన్నాయి. పంచకాలాలలో భగవంతుడిని ఆరాధిస్తాంట. అభిగమనం, ఉపాదానం, విద్య, స్వాధ్యాయ, యోగ అంటే తెల్లవార కట్ట నుంచి సాయంత్రం ఈ సూర్యాస్తమయం అయ్యే లోపల 5 రకాలైనటువంటి ఆరాధనా పద్ధతుల్లో భగవంతుడిని పూజిస్తాంట. ఇదిగో 5 మంచానికి ఉన్నటువంటి లక్షణాలతో 5 రకాలైనటువంటి మోక్ష ఉపాయాలట. మనం మోక్షం పొందాలంటే 5 రకాల ఉపాయాలట. ఏమిటది? భక్తి, రెండవది ప్రపత్తి, మూడవది ఆచార్య సమాశ్రయణం, నాలుగవది భగవద్విషయ శ్రవణం, భాగవత ఆ సమాశ్రయణం. భాగవతులు అంటే భక్తులు, భక్తులు అంటారు. భగవంతుడిని నిత్యం నిర్మల మనస్సుతో ఆరాధించేవాళ్ళు భక్తులు. ఆ భాగవత సమాశ్రయణం. తర్వాత భగవత్ కథా శ్రవణం, మననం, అలాగే కథనం, శ్రవణం. భగవంతుని యొక్క కథలు చెప్పటం, భగవంతుని కథలు వినటం. ఇది మోక్షానికి హేతువు. ఇటువంటి 5 విషయాలు మోక్షానికి కారణమైనటువంటిది. విలక్షణ మోక్షాధికారి నిర్ణయం అనే ప్రబంధంలో ఈ విషయాలు చెప్పబడ్డాయి అన్నారు. ఇట్లా 5 విషయాలకి 5 రకాలైనటువంటి విశేషాలు మనకు పూర్వాచారులు తెలియజేస్తారు. కొత్తలర పొంగుడల్ నప్పిన్నై కొంగై మేల్. ఆ వక్షస్థలం చెప్తున్నారు. అమ్మవారి వక్షస్థలం మీద స్వామి పడుకున్నాడు. నిన్నటి పాసురంలో స్వామి వక్షస్థలం మీద అమ్మ పడుకుంది నిన్నటి పాసురంలో. ఈరోజు అమ్మవారి వక్షస్థలం మీద స్వామి పడుకున్నట్ట. మనకి నమ్మాళ్ళవార్లు చెప్తారు చక్కగా. అగలకిల్లేన్ ఎరయ్యుమెన్రు అలర్మేల్ మంగై ఉరై మార్భా నికరిల్ పుగழாய் వలహం మూన్రుడయ్యా ఎన్నయాళ్వానే నికరిల్ అమరల్ ముని కణంగళ విరంబం తిరువేంగడత్తానే. ఆ వేంగడం, తిరువేంగడం అంటారు వెంకటాచలాన్ని తమిళంలో. ఆ తిరువేంగడంలో ఏం చేసినటువంటి స్వామిట అలర్మేల్ మంగ యొక్క వక్షస్థలంపై నిద్రిస్తాట ఆయన. ఎట్లా? ఒక సింహం పర్వత గుహలో ఉన్నట్లుగా ఈ స్వామి నప్పిన్న పిరాట్టి అనేటటువంటి వక్షస్థలం మీద ఆయన సింహం పడుకుని ఉంటాట. కృష్ణుడనే సింహం అంటారు. మనకి ఈ భూమండలం మీద 2 విలక్షణమైన పర్వతాలు ఉన్నాయట. ఒకటి వెంకటాచలం, ఇది ఉత్తర వెంకటాచలం అంటారు. ఉత్తర వెంకటాచలం ఇది. అలాగే మనకి దక్షిణంలో కూడా ఉన్నది దక్షిణ వెంకటాచలం అని. ఎక్కడ? తిరుమాలిరింజోలయ్య అనే దివ్యదేశం. అక్కడ కూడా వెంకటేశ్వర స్వామి పేరుట. ఆయన పేరు వెంకటేశ్వరుడే. ఇక్కడ ఆయన వెంకటేశ్వరుడే. కానీ అక్కడ ఆయనకి ఆయన యొక్క పేరు ఏంటంటే కళ్ళ అజగర్. అజగర్ అందగాడుట. సుందరబాహు పెరుమాళ్ అంటారు అజగర్ట. ఆ దేవాలయంలో ఉండేటువంటి స్వామికిట ఒకనాడు కొంతమంది దొంగలు వచ్చారట ఆ ఊరిలోకి. వచ్చి ముందుగా వాళ్ళకు కూడా దైవభక్తి ఉండేది, దొంగలకు కూడా. ఆ గుళ్ళోకి వెళ్ళి, స్వామి మేము ఈరోజు ఈ రాత్రి బాగా దొంగతనం చేసేలా మమ్మల్ని అనుగ్రహించు స్వామి, మాకు వచ్చిన దాంట్లో సగం నీ హుండీలో వేస్తాం అన్నారట. ఇంకేముంది చూసే, ఓకే అలాగే అన్నట్ట ఆయన స్వామి. రాత్రి ఊరంతా హాయిగా దోచుకున్నారట. దోచుకుని సగం సొమ్ము తీసుకొచ్చి ఆ స్వామి సన్నిధిలో పెట్టారట. తెల్లవార దేవాలయంలోకి వచ్చి చూస్తే ఊళ్ళో వాళ్ళ సొమ్ము అంతా ఇక్కడే ఉందట. కాబట్టి ఆయనని కళ్ళ షగర్ అంటారండి. అంటే దొంగలకి కూడా
చక్కగా వాళ్ళ పన్నాగాన్ని పారేలా చేస్తాట, అంతటి దయామయుడు. మరి దొంగలకే సహాయం చేసినటువంటి వాడు సామాన్యుడికి సహాయం చేయడు ఆయన. అదిగో వెంకటాచలపతి మనకి తిరుమలలో ఏం చేసి ఉన్నాడు ఆయన, ఎన్ని వేల కోట్ల సంవత్సరాలని నించున్నాడో మనకి తెలియదు ఆయన. కాబట్టి ఆయన కూడా అటువంటి 2 పర్వతములు, ఆ 2 పర్వతములు కూడా నప్పిన్న పరాటి యొక్క 2 స్థనములుగా మనం భావించినట్లయితే పర్వతం మీద ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి. విష్ణు పర్వతానాం అధిపహ అంటుంది శాస్త్రం. భగవంతుడు కలియుగంలో పర్వతాల మీద వేంచేసి ఉంటాడు అంటారు. అటువంటి వైభవం అంట. కొత్తలర్ పొంగుడల్ నప్పిన్నై కొంగై మేల్ వైతుక్కిడంత మలర్ మార్భాయ్ తరవాయ్ మైత్తడం కండినాయ్ నీవున్మనాలనే. సరే, ఈమె ఎంత చెప్పినా లేవనిట్టలేడు. శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడు, ఏయ్ లేవక అని కళ్ళతో ఆమెకు సైగ చేసి లేవనిట్లేదట. ఆమె కళ్ళని కూడా బయటకు చూడకుండా తన కళ్ళతో ఆమె కళ్ళని ముంచేశాడట. ఈయన కళ్ళు పద్మముల కళ్ళు, ఆమె కళ్ళు కాటుక కళ్ళు. పద్మముల కళ్ళలో కాటుక కళ్ళు మునిగిపోయినాయట. వాల్మీకి మహర్షి చెప్తాడు, ఆమె అసితేక్షణ అయం నయనపత్రాక్ష, అయం పత్రాక్ష పద్మపత్రాక్ష. ఈ రాముడి కళ్ళు పద్మముల వలె ఎర్రగా ఉంటాయి, సీతమ్మ కళ్ళు కలువ పువ్వుల వలె నల్లగా ఉంటాయి. కాబట్టి ఈ ఎర్రదనం నల్లదనంలో ముడిగిపోయింది, అందుకే వచ్చాడు ఈ ధనుర్భంగానికి అంటారట విశ్వామిత్ర మహర్షి. కాబట్టి తం చేయమసితేక్షణ, నా భార్య చక్కని కాటుక కళ్ళు కలిగిన సీతమ్మ ఏం చెప్పింది హనుమ అని అడిగాట. ఆ విధంగా స్వామి యొక్క నేత్ర సౌందర్యం. ఈమె కళ్ళు చూస్తూ ఉందిట, కానీ ఆయన చూడనీయకుండా, ఓహో కాటుక కళ్ళు, నీ కాటుక కళ్ళ కోసమే స్వామి నన్ను చూడనట్లేదు. ఇత్తనైపోదాం తుయ్యలషబట్టాయి హాన్. కాబట్టి మీ యొక్క ఎడబాటుని మేము సహించలేము. ఆనాడు సీతమ్మ ఎడబాటుని రాముడు సహించాడేమో, సీతమ్మ సహించిందేమో, అది వాళ్ళిద్దరికీ చెల్లింది. మీ ఇద్దరి మధ్యలో, మన ఇద్దరి మధ్యలో ఎడబాటు సహించలేమమ్మా అని ప్రార్థించారట. అంతేకాదట, ఇది నీ స్వరూపం కాదు, నీ స్వభావం కాదు. స్వరూప స్వభావాలను 2 ఉంటాయి ప్రతి వాళ్ళకి. స్వరూపం అంటే కనుక మనం పుట్టుకతోనే మనకు ఉన్నటువంటిది స్వరూపం. స్వభావం అంటే మనం పుట్టిన తర్వాత మన యొక్క ప్రవర్తన, మన యొక్క రోజువారీ మన ప్రవృత్తి, మాట, చూపు, చేత, నడక, నడత అంతా కూడా స్వభావం అంటారు. కాబట్టి స్వరూపము స్వభావము 2 ఒకేలా ఉన్న వాళ్ళే గొప్పవాళ్ళు అంటుంది శాస్త్రం. కాబట్టి నీవు మా దానివి, ఆయన దానివి కూడా, మేమేం కాదనం. ఆయనతో ఉన్నటువంటి నిన్ను మేము సేవించుకోవటానికి వచ్చాం కాబట్టి నువ్వు కూడా మాతో కలిసి ఆయన్ని మాకు చూపించాలి. ఇది నీ స్వభావం. అమ్మ పిల్లవాడు తప్పు చేస్తే తండ్రికి చెప్పి అమ్మ క్షమింపలేలా చేస్తుంది. అరే తప్పు చేయకరా అని వీడికి చెప్తుంది, పోర్లే వదిలేండి అని ఆయనకి చెప్తుంది. అట్లాంటి స్వభావం నీది. కాబట్టి నువ్వు మాలో దానివి, ఆయనతో దానివి, కరెక్టే, మేము కారంటలా, మాతో ఉండాల్సిన దానివి. నీ స్వరూపం ఇది కాదు, నీ స్వభావం ఇది కాదు అని ప్రార్థించింది గోదా తల్లి. ఈనాటి పాసురంలో విలక్షణమైనటువంటి పాసురం. కర్కటే పూర్వ ఫల్గుణ్యాన్ తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. ఓం నమో వెంకటేశాయ. గోవింద